జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. వాళ్ళు ఈ ప్రాజెక్టు టేకప్ చేశారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆమె ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంది కదా, జత్వాని అని. ఆమె కోసం అని చెప్పి రకరకాల పోలీసులను వేధించుకుంటూ చివరికి జిందాల్ మీద కూడా తీవ్రంగా చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఆయన అసలు ఇక ఈ రాష్ట్రం వైపు చూడనీయకుండా, అబ్బో మనం ఫస్ట్లో మాట్లాడుకుంటే నిజంగా వ్యవహారాలు అడిగిపోయాను ఆ జత్వానీలు గిత్వాని నిజంగా సీరియస్లీ పోనీయండి. ఎనీహౌ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ అదే జిందాల్నే ఇదే కడప స్టీల్ ప్లాంట్కి తీసుకొని వచ్చి అక్కడ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునఃప్రారంభించే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మీద మళ్ళీ పునఃప్రారంభం. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి, అవి కంటిన్యూ అవుతాయి. ఈ క్రమంలో ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు శ్రీ సజ్జల్ జిందాల్ గారు అండ్ ద ఎంటైర్ జిందాల్ స్టీల్ టీమ్ ఆన్ ద రీస్టార్ట్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇన్ కడప. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for employment and economic growth. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇది రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయి లాంటిది. ఉపాధి మరియు ఆర్థిక వికాసం కోసం ఆశాభావంతో ఎదురు చూస్తున్న యువత కుటుంబాలకు ఇది ఒక ఆశాకిరణం లాంటిది అంటూ, ఇలాంటి మహత్తర ప్రాజెక్టులు సంవత్సరాల తపనతోనే ఆ తపన కంటిన్యూ కావడం మీద ఆధారపడి ఉంటాయి. మా ప్రభుత్వ హయాంలో జిందాల్ స్టీల్ని ఒక ప్రాజెక్ట్ డెవలపర్గా మేము ఖరారు చేసాం. ఒక ప్రాజెక్టుకు తుది రూపు తీసుకురావడం కోసం అవసరమైన పునాదులు వేసాం. పర్యావరణ అనుమతులను సులభతరం చేశాం. నీటి కేటాయింపులు చేశాం. భూమి కేటాయింపు చేశాం. రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేశాం. సహాయక మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి భూమిని ఎక్స్ట్రాగా కల్పించాం. అన్ని కీలక అనుమతులు వచ్చేందుకు కృషి చేశాం. ఈ పునాదులు ఉండడం వల్లనే మా పాలనలో పనులు వేగంగా సాగాయి. అయితే గత 2 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయి ఈ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ చాలా ఆలస్యమైంది. ఇప్పుడు పనులు మళ్ళీ ప్రారంభమవడం ఆనందంగా ఉంది. కడప ప్రజలు చాలా కాలంగా వేచి ఉన్నారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టు మరిన్ని ఆలస్యాలు లేకుండా పూర్తి చేయాలి. నా సొంత జిల్లా కడపపై నాకు ప్రత్యేక భావన ఉంది. ఆ ప్రాంత యువతకు పారిశ్రామిక వికాసం ద్వారా మంచి అవకాశాలు రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అభివృద్ధి అనేది రాజకీయ సరిహద్దులను దాటి కొనసాగే నిరంతర ప్రక్రియ. ప్రతి ప్రభుత్వం ఇప్పటికే జరిగిన పనులను కొనసాగించి ప్రజల ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. జేఎస్డబ్ల్యూ సంస్థ వేగంగా పూర్తి చేసి కడప మరియు రాయలసీమ ప్రజలకు ఉపాధి, పారిశ్రామిక వికాసం, సమగ్ర అభివృద్ధి ద్వారా లాభాలు చేకూర్చాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీటు. అండ్ సజ్జన్ జిందాల్ గారు కూడా రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్ టు దిస్ కమెన్స్మెంట్ టుడే ద జర్నీ రిఫ్లెక్ట్స్ సస్టైన్డ్ ఎఫర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ టు కంప్లిమెంటింగ్ ఇట్స్ స్విఫ్ట్లీ ఫర్ ద రీజన్స్ యూత్ అండ్ ఫ్యామిలీస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో వేసిన పునాదులే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. మీ హయాంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అప్పుడు ఇచ్చినటువంటి అప్రూవల్సే ఈ ప్రాజెక్టు వేగంగా స్టార్ట్ అవ్వడానికి కారణమయ్యాయి. సో మేము దీన్ని వీలైనంత వేగంగానే పూర్తి చేయడం కోసం కమిటెడ్గానే ఉన్నాం. అక్కడ యువతకు మీరు చెప్పినట్లు అక్కడ యువతకు కుటుంబానికి అంటే కుటుంబాలకు ఒక ఉద్యోగాలు ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి కల్పించడానికి మేము చాలా కమిటెడ్గానే ఉన్నాము. అంటే మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి అప్రూవల్స్, ఆయన వేసిన పునాదుల వల్లనే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పి సజ్జన్ జిందాల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రిప్లై ఇచ్చి కృతజ్ఞతలు చెప్పారు.